Hello my dear students, today we are discussing about types of costs. The concept of cost is the amount of money, time or effort required to obtain something. It is a key concept in economics and accounting. The cost of producing of a given commodity is the amount of expenditure incurred by the producer in making that commodity. సో ఇది ఎకనామిక్స్ అండ్ అకౌంటింగ్లో ఇది చాలా ముఖ్యమైన విషయంగా భావించవచ్చు. అంటే ఒక వస్తువు తయారీకి అయ్యేటువంటి ఖర్చునే మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ లేకపోతే కాస్ట్గా భావించడం జరుగుతుందన్నమాట. సో ఇది ప్రొడ్యూసర్ అనేటువంటి వ్యక్తి వస్తువులు తయారు చేసేటువంటి క్రమంలో ఆ వస్తువు పైన చేసినటువంటి వ్యయాన్ని మనం ఇందులో పరిగణించడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ కాస్ట్స్. Costs are divided into several types. There are number one, money cost. This is also called as accounting cost, and second one, real cost, and third one is opportunity cost, and fourth one is explicit cost, and fifth one is implicit cost. దీన్ని వన్ బై వన్గా మనం ఒకసారి క్లియర్గా చూసుకుందాం. నెంబర్ వన్, మనీ కాస్ట్. దీన్నే మనం అకౌంటింగ్ కాస్ట్ అంటాం. ద ఎక్స్పెండిచర్ ఆర్ కాస్ట్ ఇంక్లూడ్ బై ద ఫర్మ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఈజ్ కాల్డ్ మనీ కాస్ట్. అంటే ఏదైతే ఉత్పత్తికి అయ్యేటువంటి ఖర్చు ఉంటుందో ఆ ఖర్చును మనము ద్రవ్య రూపంలో చెల్లించినట్లయితే దాన్ని మనం మనీ కాస్ట్ అంటాము. ఎగ్జాంపుల్, మనీ స్పెండ్ టు వేజెస్, పేడ్ టు లేబర్స్, ఎక్స్పెండిచర్ అండ్ మిషనరీ, పేమెంట్స్ ఆఫ్ మెటీరియల్స్, పవర్, లైట్ అండ్ ఫ్యూల్, ట్రాన్స్పోర్టేషన్. అంటే ఉత్పత్తి కారకాలైనటువంటి లేబర్ కానీ లేకపోతే ఇతర కారకాలు మెటీరియల్స్కి మనము ద్రవ్య రూపంలో చేసేటువంటి ఖర్చునే మనం ఇక్కడ మనీ కాస్ట్ అని భావించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రియల్ కాస్ట్. ద ఎఫర్ట్స్ అండ్ సాక్రిఫైస్ మేడ్ బై వర్కర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ కాల్డ్ రియల్ కాస్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సోషల్ కాస్ట్ బై మార్షల్. సో ఇట్ కెన్ నాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో ఇక్కడ రియల్ కాస్ట్ అంటే మనము శ్రామికులు చేసినటువంటి నిజమైన శ్రమకు త్యాగాలకు ప్రతిఫలంగా ఇచ్చేదన్నమాట. దీన్ని మనకు మార్షల్ సోషల్ కాస్ట్ అని వివరించడం జరిగింది. సో ఎగ్జాంపుల్, సమ్టైమ్స్ వర్కర్ హ్యాస్ టు వర్క్ అండర్ వెరీ హార్డ్ కండిషన్స్ లైక్ హీట్, డస్ట్, బ్యాడ్ స్మెల్ అండ్ ఎక్సెట్రా. సో కొన్ని సందర్భాలలో శ్రామికులు అనేవాళ్ళు విపరీతమైనటువంటి డేంజరస్ కండిషన్స్లో వర్క్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దాన్నే మనం రియల్ కాస్ట్ అంటాం. నెక్స్ట్ వన్, ఆపర్చునిటీ కాస్ట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై వైజర్. Opportunity cost is the cost of next best alternative sacrificed in order to obtain that commodity. It is also called alternative cost or economic cost. అంటే దీన్ని వైజర్ అనేటువంటి వ్యక్తి వివరించడం జరిగింది. అంటే దీన్ని ఆల్టర్నేట్ కాస్ట్ అని కూడా అంటాము. దాని అర్థం ఏంటంటే ఒక వస్తువును ఉపయోగించడం కోసం ఇంకో వస్తువుని ఎంత శాతంలో మనము వదులుకోవాల్సి వస్తుందనే విషయాన్ని. సో ఒక ఫార్మర్ అనే వ్యక్తి గోధుమ మరియు రైస్ను ఏ విధంగా అంటే ఒకదాన్ని పండించడం కోసం ఇంకోదాన్ని సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆల్సో కాల్డ్ పెయిడ్ అవుట్ కాస్ట్. దీస్ కాస్ట్స్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు పే to those persons from whom he obtained factors of production or services. For instance, he has to pay wages of the laborers. అంటే ఏం లేదు, ఒక ఉత్పత్తిదారుడు ఇక్కడ వస్తువులను ఉపయోగించేటువంటి క్రమంలో ఉత్పత్తి కారకాలను ఉపయోగించే క్రమంలో వాటికి చెల్లించేటువంటి వేతనాలు కానీ వాటికి చెల్లించేటువంటి ల్యాండ్కి చెల్లించేటువంటి రెంట్ కానీ బిజినెస్ ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కాస్ట్ కానీ మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటాం. అంటే అతని వ్యక్తిగతంగా కాకుండా ఇతర వాటికి చెల్లించేటువంటి ఖర్చులని అర్థం అన్నమాట. వీటిని మనం ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని కూడా పిలచడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిసిట్ కాస్ట్. ఇంప్లిసిట్ కాస్ట్ విచ్ హ్యావ్ నాట్ టు బీ పేడ్ అవుట్ టు అదర్స్ బట్ ద కాస్ట్ విచ్ ద ఎంటర్ప్రెన్యూర్ పేస్ టు హిమ్సెల్ఫ్. అంటే ఇది అదర్ వ్యక్తులకు పే చేసేది కాదు, ఇది ఎంటర్ప్రెన్యూర్ తనకు తానుగా ఉంచుకునేదన్నమాట. హీ హిమ్సెల్ఫ్ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ ప్రెమిసెస్. హీ మే హ్యావ్ ఇన్వెస్టెడ్ హిజ్ ఓన్ క్యాపిటల్. ఇతను సొంత పెట్టుబడి పెట్టవచ్చు, అదేవిధంగా ఇక్కడి నుంచి అప్పు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అతనే ఆ సంస్థకు అధినేతగా ఉండవచ్చు, అతనే అన్నింటికీ మూల వ్యక్తిగా కూడా ఉండవచ్చు అన్నమాట. కాబట్టి ఇతను ఇతరులకు పే చేయకుండా తన సొంత ఖర్చులకు కానీ తను పెట్టినటువంటి పెట్టుబడికి కానీ ఆశించేటువంటి లాభాన్నే మనము ఇంప్లిసిట్ కాస్ట్ అని భావించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఈ వీడియోను మనకు సెమ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా భావించవచ్చు. ఇది 4 మార్క్స్ కానీ లేకపోతే మొత్తం కలిపి 12 మార్క్స్ కానీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది.